హలో అండి. అందరికి నమస్కారం. ప్రశ్న రావణ్ గారు అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ గారి కేసులో ఇప్పుడు దర్యాప్తు పూర్తిగా మరో దశలోకి వెళ్ళింది. మొదటి ఈ కేసు యూట్యూబ్ వీడియోలు, విద్వేషపూరిత ప్రసంగాలు, యూపీఏ సెక్షన్ల వరకే పరిమితం అవుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్న దిశ చూస్తుంటే వాళ్ళ టార్గెట్ ఒక ప్రశ్న రావణ్ మాత్రమే కాదని స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన వెనక ఎవరైనా ఉన్నారా? ఈ కంటెంట్ ఎలా తయారైంది? దీనికి ఆర్థికంగా లేదా ఇతర రూపంలో సహకారం అందిందా? అనే కోణంలో కూడా ఆ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో పోలీసులు అత్యంత కీలకమైన ఆధారమైన మొబైల్ ఫోన్‌గా కనిపిస్తుంది. పోలీసుల సమాచారం ప్రకారం అరెస్ట్‌కు ముందు ఫోన్‌లోని కొంత డేటాను తొలగించినట్లు అనుమానం రావడంతో వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఒక కేసులో ఫోన్ ఫోరెన్సిక్ పంపడం కొత్త విషయమేం కాదు. కానీ ఇక్కడ ఆ ఫోన్ చుట్టూనే దర్యాప్తు వేగం పెరగడం గమనించాల్సిన అంశం. రికవరీ చేసిన డేటాలో మహిళలకు సంబంధించిన వ్యక్తిగత చాటింగ్‌లు, వీడియోలు, ఇతర డిజిటల్ సమాచారం లభించినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ సమాచారం ఆధారంగా మహిళలను బెదిరించడం లేదా బ్లాక్‌మెయిల్‌కు సంబంధించిన కోణం కూడా ఉందా అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారికంగా పూర్తి వివరాలు ఎవరూ వెల్లడించలేదు. అయితే ఈ వార్తలు బయటకు వచ్చిన తర్వాత మరో విషయం కూడా వినిపిస్తుంది. ఒకవేళ ఇలాంటి ఘటనలు ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు సూచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అలాంటి ఫిర్యాదు నమోదైతే ఆ కేసు పరిధి మరింత విస్తరించే అవకాశం ఉంది. అదే సమయంలో పోలీసులు మరో కోణంలో కూడా దృష్టి పెట్టారు. అది ఆర్థిక లావాదేవీలు, యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం ఒకటి. దాని బయట కూడా డబ్బు వచ్చిందా? ఎవరైనా నిధులు సమకూర్చారా? అనే అంశంపై బ్యాంకు ఖాతాలు, ట్రాన్సాక్షన్‌లు పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అవసరమైన వివరాల కోసం బ్యాంకులు, సోషల్ మీడియా సంస్థలు కూడా సంప్రదించినట్లు తెలుస్తుంది. ఈ కేసు ఒక్కో దశలో ఒక్కో దిశగా విస్తరిస్తుంది. మొదట విద్వేష ప్రసంగాలు, ఆ తర్వాత యూఏపీఏ, తర్వాత డిజిటల్ ఫోరెన్సిక్, ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు. అంటే పోలీసులు ఒక కోణంలో కాకుండా మొత్తం చిత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఫోన్‌లో సమాచారాన్ని, డిజిటల్ ఆధారాలు, కాంటాక్ట్‌లు, బ్యాంక్ లావాదేవీలు, వీటి మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే అంశాలను పరిశీలించడానికే కస్టడీ కోరినట్లు అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న బెయిల్ గురించే. 2 రోజుల్లో వస్తారు, వారం రోజుల్లో వస్తారనే చర్చ జరుగుతుంది. కానీ ప్రస్తుతం నమోదైన సెక్షన్‌లు కొనసాగుతున్న దర్యాప్తు, పోలీసులు చెబుతున్న అంశాలు చూస్తుంటే ఈ కేసు అంత త్వరగా ముగిసేలా కనిపించడం లేదు. అయితే బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా కోర్టు పరిధిలోని అంశం. ఈ ఆరోపణలు ఏవి కోర్టులో నిలబడతాయి, ఏవి నిలబడవు అనేవి విచారణలో తేలుతుంది. పోలీసులు ఆయన డిజిటల్ ఫుట్ ప్రింట్, ఆర్థిక లావాదేవీలు, కాంటాక్ట్‌ల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఒకవేళ ఆ దర్యాప్తులో కొత్త ఆధారాలు దొరికితే కేసు మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది. లేదంటే ప్రస్తుతం ఉన్న ఆధారాలపైనే కేసు కొనసాగుతుంది. కస్టడీపై కోర్టు నిర్ణయం ఏంటి? ఫోరెన్సిక్ నివేదికలో ఇంకా ఏం వస్తుంది? దర్యాప్తు నిజంగా ఇంకెవరి వరకైనా వెళ్తుందా? లేక ప్రశ్న రావణ్ గారి దగ్గర ఆగిపోతుందా? ఇవే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్స్. థాంక్ యూ అండి. జై హింద్.